క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 82వ కీర్తన 8వ వచనం. నేనైతే నిత్యము దేవుని కృప యందు నమ్మిక ఉంచుచున్నాను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, దావీదు భక్తుడు చెప్తున్నాడు, నేనైతే నిత్యము దేవుని కృప యందు నమ్మిక ఉంచుతున్నాను. ఎందుకు దావీదు భక్తుడు నిత్యము దేవుని కృప యందు నమ్మకం ఉంచుతున్నాడు అంటే, దేవుని కృప అన్ని విషయాలలో బలపరిచేదిగా ఉంటుందండి. ఒంటరి సమయంలో, బాధలో, వేదనలో, నిందలలో, అవమానాల్లో, ప్రతి పరిస్థితి నుంచి కూడా దేవుని కృప మనకి విడుదలనిస్తుంది. దేవుడి కృప మనల్ని ఆదరిస్తుంది. దేవుడి కృప మనల్ని బలపరుస్తుంది. అందుకే పౌలు భక్తుడు ఒక విషయంలో కృంగిపోతున్నప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నా కృప నీకు చాలును అన్నాడు. కాబట్టి పౌలు భక్తుడు తన బలహీనతలో దేవుడి కృపను పొందుకున్నాడు. దావీదు భక్తుడు తన ప్రతి పరిస్థితిలో దేవుడి కృపను పొందుకొని అన్ని విషయాలు జయించాడు. ఈరోజు నీవు కూడా దేవుని కృప యందు నమ్మిక ఉంచు. భక్తుడు చెప్తున్న నిత్యము దేవుని కృప యందు నమ్మిక ఉంచుతున్నాడంట. నీవు కూడా నీ ప్రతికూల పరిస్థితుల్లో అన్ని విషయాల్లో కూడా దేవుని కృప యందు నమ్మిక ఉంచి దేవుడి చేత బలమైన కార్యాలు పొందుకు. అట్రీతిగా దేవుడి కృప నీకు తోడైంది, అన్ని విషయాలు నీకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతమైన మా ప్రియపరులకు తండ్రి యొక్క ప్రార్థనలు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నీ కృప వారికి తోడుగా ఉంచి అన్ని విషయాల్లో నీ కృప మీద ఆధారపడి ప్రతి పరిస్థితి నుంచి విడుదల పొందే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.